నమస్తే వెల్కమ్ టు నవయువరై ఛానల్. దిస్ ఈస్ మారుతినందన్. మీరు తమ్నేల్ చూసే ఉంటారు. వరి నారుమడిలో చివరి స్ప్రే. సో ఈ చివరి స్ప్రే అనేది అత్యంత ప్రధానమైనటువంటిదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆరోగ్యవంతమైనటువంటి నారును ప్రధాన పొలంలోకి పంపించినట్లయితే దాదాపు మనం నాటు వేసుకున్న తర్వాత ఒక 30 రోజుల వరకు కూడా మన ప్రధాన పంట ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో నాటు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల్లోనే మనకు మొగిపురుగు తీవ్రత మనం గమనిస్తూనే ఉన్నాం. సో ఈ చలి తీవ్రత కారణంగా మనకి విపరీతంగా తెగుళ్ళు కూడా ఆశిస్తున్నాం. అలాగే ఏసిన నారు కూడా ఏసినట్టే ఉండడం, తర్వాత జింకు లోపం ఏర్పడడం, ఇలాంటి ప్రధానమైనటువంటి సమస్యలు నాటు వేసిన తర్వాత వెంటనే మనం ఈ చూడడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని నివారించడానికి దాదాపు మనం నాటు వేసిన తర్వాత ఒక 25 నుంచి 30 రోజుల వరకు మన పంటని ఆరోగ్యంగా ఉంచడానికి మనం ఈ నారుమడి దశలోనే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ చివరి స్ప్రే ఎందుకు ప్రయారిటీ అంటే మనకు ప్రధాన పొలంలో దాదాపు ఒక ఎకరానికి 10 పంపులు స్ప్రే చేసుకున్నా కానీ ఒక 2 ఎకరాలకు దాదాపు 20 స్ప్రేలు మనం ఒక్క పంపుతోనే తప్పించుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే రైతులు ఒక పంపు దాదాపు 2 ఎకరాలకు సరిపడేటువంటి నారుమడికి పిచికారి చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన పంటని మనం ఒక 30 రోజుల వరకే కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి అనేది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెగుళ్ళు మన నాటు వేసిన తర్వాత ఒక 30 రోజుల దాకా ఎలాంటి తెగులు సోకకుండా ఉండడానికి దీర్ఘకాలిక నియంత్రణ ఇచ్చేటువంటి తెగుళ్ళ మందు మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు మార్కెట్లో చిన్న ప్యాకింగ్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి రకం చూసినట్లయితే బేయర్ కంపెనీకి చెందినటువంటి నాటివో. సో ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ కనుక మనం చూసినట్లయితే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది మనకు 75% WG రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఇది కనుక మనం ఒక పంపుకి 10 గ్రాముల చొప్పున ఒక 15 లీటర్ల నీటిలో కలుపుకొని మన దాదాపు 2 ఎకరాల నారుమడి వరకు కూడా పిచికారీ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇది మార్కెట్లో ధర దాదాపు ఒక 100 నుంచి 110 రూపాయలు ఉంది. కాబట్టి ఇది పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దీర్ఘకాలికంగా ఈ పొడ తెగులకు సంబంధించి కావచ్చు, లీఫ్ స్పాట్కి సంబంధించి కావచ్చు, అగ్గి తెగులకు సంబంధించి సో ఇవన్నీ లక్షణాలను మొక్కలో ఉన్నటువంటి ఎక్కడ సెల్ ఏ భాగంలో ఉన్నప్పటికీ కూడా రిపేర్ చేసి ఒక ఆరోగ్యవంతమైనటువంటి నారుగా తయారు చేయడానికి ఈ 2 టెక్నికల్ కలిగినటువంటి మందు నాటివ్ అనేది చాలా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఇది ప్రివెంటివ్గా, క్యూరేటివ్గా కూడా పనిచేయడం జరుగుతుంది. ఒకవేళ వ్యాధి కారకాలు కనుక మొక్కలో ఉన్నట్లయితే వాటిని పూర్తిగా నిర్మూలించడమే కాకుండా దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఎలాంటి తెగుళ్ళు సోకకుండా నారును ఆరోగ్యంగా ఉంచేటువంటి ఒక మంచి టెక్నికల్గా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాటు వేసే ఒక 2-3 రోజుల ముందు దీన్ని మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం అది. తర్వాత చూసినట్లయితే మనకు ఇన్సెక్సైడ్ కూడా మనకు చాలామంది రైతులు కొరజిన్ స్ప్రే చేసుకుంటున్నారు, కానీ అది అంతగా ప్రభావితం అనేది చూపించట్లేదు. కాబట్టి అదే కంపెనీలో బేయర్ కంపెనీలో మనకు అడ్వాన్స్ చాలా బాగా అంటే మార్కెట్లో రైతుల మన్ననలు పొందినటువంటి ఈ వయోగా అనేటువంటి మందు దాదాపు ఇది కూడా లేటెస్ట్గా చిన్న 10 ml బాటిల్లో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. దాదాపు 150 రూపీస్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్గా మనకు పనిచేస్తుంది. సో ఇది అడల్ట్ గుడ్డు దశ నుండి అడల్ట్ దశ వరకు ఏ దశలో ఉన్నటువంటి ఈ లెపిడోప్టెరాన్ జాతికి చెందినటువంటి ఎగ్ దశలు కావచ్చు, లార్వాను కావచ్చు, అడల్ట్ని కూడా పూర్తిగా నిర్మూలించడంలో మనకు ఈ వయోగా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక నియంత్రణ అంటే మనం నాటు వేసిన దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు కూడా మన నారును ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఇన్సెక్టిసైడ్ సంబంధించినటువంటి మందు పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చూసినట్లయితే ఈ జింక్ ఆక్సైడ్ 39.5% రూపంలో అందుబాటులో ఉంటుంది. దాదాపు ఇది కూడా అన్ని రకాల కంపెనీలో అందుబాటులో ఉంది. మనకు మంచి మన్నన పొందినటువంటి కంపెనీ చూసినట్టయితే FMC కంపెనీకి చెందినటువంటి జినెట్రా 700. ఇది కూడా మనకు చిన్న క్వాంటిటీ రూపంలో కూడా 100 ml బాటిల్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. మనం ఒక పంపుకి దాదాపు 25 నుంచి 30 ml పోసుకొని కనుక కొట్టినట్లయితే ఏది నాటు వేసే 2-3 రోజులు సో ఆ జింకు లోపాన్ని నివారించడమే కాకుండా మంచి ఆరోగ్యవంతమైన నారును మన ప్రధాన పొలంలోకి పంపినట్టు అవుతుంది. సో ఈ 3 ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఇటు తెగుళ్ళకు సంబంధించి నాటివో, ఇటు ఇన్సెక్టిసైడ్ సంబంధించి అంటే ఈ మొగిపురుగు రాకుండా ఉండడానికి ఈ బయోగాన మందు, జింకు లోపం నాటు వేసుకున్న తర్వాత ఏర్పడకుండా మొక్క మంచిగా డెవలప్ అవ్వడానికి, మంచి గ్రోత్ అవ్వడానికి కూడా
ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడేటువంటి ఒక మంచి జింక్ ఆక్సైడ్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం నాటు వేసుకోవడానికి ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తుంది. కాకపోతే ఎవరైతే నాటు వేసే ముందు ఈ 3 టెక్నికల్ కలిగినటువంటి మందులు పిచికారి చేసుకున్నట్లయితే మనం హెల్దీ పంటను ఒక దాదాపు 30 రోజుల వరకు మనకు పంట సేఫ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా మనం నాటు వేసే వారం రోజుల ముందు ఇంకెవరైనా రైతులు ఉన్నట్లయితే ఇంకో వారం దాని ముందు ఖచ్చితంగా మీరు కూడా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాదాపు ఒక 2 ఎకరాల నారుమడి ఉన్నటువంటి రైతులు ఎవరు ఉన్నారో లేదా నారుమడి పోసింది దాదాపు ఒక 2 గుంటలు లేదా 5 సెంట్ల విస్తీర్ణం ఉన్నటువంటి రైతులు మీరు ఒక కేజీ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు చల్లుకున్నట్లయితే భవిష్యత్తులో మనకు ఈ ఉల్లికోడు రాకుండా కూడా ఇది నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా వారం రోజుల కంటే కాస్త ముందున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా 10 రోజుల సమయం ఉందనుకున్న వాళ్ళు కూడా ఈ కలుపు ఒల్పిడిని కూడా నివారించడానికి, గడ్డిని నివారించడానికి దానికి కూడా బిస్పెర్బాక్ సోడియం 10% రూపంలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. సో ఆ టెక్నికల్ కలిగినటువంటి మందును కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఒల్పిడిని నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని సస్య సంరక్షణ చర్యలు తీసుకోవడం అనేది అత్యుత్తమైనదిగా రైతులు ఖచ్చితంగా భావించాలి. చివరిసరే అత్యంత ప్రధానమైనదిగా రైతులు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గత అనుభవంలో రైతుల అనుభవాలు కనుక మనం తీసుకున్నట్లయితే స్ప్రే చేసిన దానికి స్ప్రే చేయని దానికి వాళ్ళు ఆ డిఫరెన్స్ అనేది గమనించడం జరిగింది. కాబట్టి అదే ఎగ్జాంపుల్ని తీసుకొని మీకు చాలా బలంగా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఫర్దర్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అనిపించినట్లయితే మిగతా రైతులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలామంది కొత్త రైతులు ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి మరొకసారి ఈ వీడియో అనేది తీసుకురావడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.